హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. ఈ సమ్మర్లో టేస్టీగా కూల్గా ఇలా ఫ్రూట్ సలాడ్ని చేసుకోండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ హెల్తీగా చాలా టేస్టీగా తినేయచ్చు. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఒక యాపిల్, ఒక దానిమ్మ, ఒక అరటిపండు, కొద్దిగా పుచ్చకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కర్బూజా ముక్కలను. ఇక్కడ నేను గ్రేప్స్ని స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి అనేసి. ఇలా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని, ఇంట్లో ఉండే ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. పాలు మరిగించేలోపు ఈ ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసి పెట్టుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్లో మెయిన్గా మనం కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. కస్టర్డ్ పౌడర్ అనేది మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ముందుగా అయితే ఫ్రూట్స్ అన్నిటిని నీట్గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. బనానా లాస్ట్లో కట్ చేస్తున్నానండి, ఎందుకంటే బ్లాక్గా అయిపోద్ది ముందే కట్ చేస్తే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువ పాలను పోయండి. ఇంకొంచెం పాలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మనం వేడి పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కలిపితే సరిగ్గా కలవక ముద్దలుగా ఉంటుంది. పాలల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన పాలు కొంచెం మరిగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. లేదా మీ టేస్ట్కి తగ్గే షుగర్ని యాడ్ చేయండి. షుగర్ వేసాక ఒక 5 నిమిషాలు బాగా మరిగించండి. 5 నిమిషాల తర్వాత మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ని మరోసారి మిక్స్ చేసి పాలల్లో వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మరిగించండి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి. పాలను మరీ దగ్గర పడేంత వరకు కూడా మరిగించకూడదు. చల్లారాక గట్టిగా ముద్దలాగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. ఇందాక నేను బనానా కట్ చేయాలని చెప్పాను కదండి, ఇప్పుడు చేసి ఇందులో వేస్తున్నాను. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కట్ చేసిన యాపిల్, దానిమ్మ గింజలు, కట్ చేసిన బనానా పీసెస్, వాటర్ మిలన్ పీసెస్, కర్బూజా పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా మనం ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో చాలా ఈజీగా ఫ్రూట్స్ సలాడ్ని చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసిన ఫ్రూట్ సలాడ్ని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్లో కూల్గా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మీకు ఇష్టం ఉంటే ఫ్రూట్ సలాడ్లో ఐస్ క్రీమ్ వేసుకొని తినచ్చు. ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఫ్రూట్ సలాడ్ ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. నేనైతే ఇక్కడ కొంచెం వాటరీగా ఉండేటట్టే చూసుకున్నానండి, ఎందుకంటే పిల్లలకి మరీ గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు, అందుకనేసి ఇలానే చేశాను. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేయాలో చూసాం కదండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. Okay guys, thanks for watching. For more interesting videos, please like, share, comment and subscribe to our channel.